మధ్యకాలంలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సందర్భంలో ఈ సంఘం లాంటి ఊరిని అయితే నేను ఏడ చూడలే, ఈ మనుషులను చూడలే, ఇలాంటి ఊరిని కూడా చూడలే. అరే బళ్ళే పొరగాలు చదువుకునే బళ్ళే పెచ్చులు ఊసిపోయి తలకాయలు పగిలి చచ్చిపోయేటట్టు బడి ఆలే పతకూడలకు సున్నాలు వేసి పెట్టిరు దాన్ని. రెండోటి హాస్పిటల్ ఉండదా, 7,000 జనాభా ఉన్నటువంటి ఊరిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండదు, ఒక ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ ఉండదు, ప్రజలకు సంబంధించినటువంటి ఏది కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వెనకట పేదల బువ్వ గుంజుకునేది, కానీ అలా భూమినే గుంజుకొని తినే కొడుకులు తయారయ్యారు భూమి మీద. అరే బువ్వ తింటే అరుగుతుంది కానీ భూమి తింటే అరుగుతుంది, అదరపోయి నాకు అర్థం కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మొత్తం భూ కబ్జాలు ఇంకో పనే లేదు. ఇక ఈ మధ్యకాలంలో మంత్రులు ఇంచుమించు 10,000 కోట్ల స్కామ్ చేసినట్టు. ఆ స్కామ్ బయట పెట్టేసరికి మరి వాళ్ళు ఉంచుతారా కూడా తెలియదు. ఇవన్నీ భూ కబ్జాలే. ఎంత దుర్మార్గం అని అంటే ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఇద్దరు అడిగితే కూడా మీ ఇద్దరికి ఏం అవసరం అని చెప్పి ఊర్లో ఉన్నోళ్ళే మీ ఊరు మీద మీరే మట్టి కొట్టుకుంటారు. ఇక్కడ కొత్తగా కూడా వచ్చి కొట్టవలసిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ప్రజలలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకు, ముఖ్యంగా నేను మీడియా వాళ్ళకు నమస్తే చెప్తా. ఎందుకనంటే ప్రజల సమస్యను ఎక్కడ కూడా చూపించేటువంటి దాఖలాలు లేవు. షార్ట్ లైట్లు ఈ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రజలను చూపించేటువంటి అది లేదు. డిజిటల్ మీడియా మీరుండి ప్రజా సమస్యలని సమాజానికి చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పృథ్వన్న లాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమాలపైన పనిచేసేందుకు బహుశా అన్న ఒకటే ఉండదు సమాజంలో. కాబట్టి అన్న లాంటి వాళ్ళకు మనం కూడా సపోర్ట్గా నిలబడాలి. ఇలాంటి ఊర్లు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, పేదల భూములు వంచి పేదల భూములు మింగి తెగవర్లుతున్నావు బిడ్డ కాంగ్రెసోడో నీ కపట నీటి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే. తొందరలో ఈ సంగం గ్రామంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాకు సంబంధించి ఆ ఊరు బాగు కోసం ఖచ్చితంగా పాట చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగం గ్రామంలో సమస్య ఉంది అని తెలిసిన వెంటనే తన సమస్యగా తీసుకొని ఎంత ఎండను కూడా సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి, అలాగే కాళోజీ శ్రీనన్న గారికి, అలాగే తన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రజలను అవేర్నెస్ చేసినటువంటి సింగరు మన సుక్క రామనరసన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయన్న. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి చేసినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏ పార్టీని విమర్శించి పెద్ద మనుషులను విమర్శించి నేను మాట్లాడట్లేదన్న. నేను సందర్భం వచ్చింది కాబట్టి, మా పృథ్వీరాజ్ అన్న వచ్చారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అయితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కొంత చేసినప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి చిన్న అభివృద్ధి పని కూడా చేయలేకపోయిందన్న. ఊర్లో చిన్న మోరీ సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఊరికి సంబంధించి అన్న, అసలు ఊర్లో గ్రామంలో దళితులు ఎవరంటే మేమే అన్న. మాకు ఒక గుంట భూమి కూడా లేదు. ఇట్లా కబ్జాలు పెట్టడం కంటే మాలాంటి పేదలకు 1 గుంట 2 గుంటలో భూమి ఇస్తే అగ్రికల్చరో ఏదో చేసుకొని ఉపాధి పొందుతామన్నా. ఈ సందర్భంగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. పెద్ద మనుషులను ఎవరిని కూడా విమర్శించి వాళ్ళను తక్కువ చేసి నేను మాట్లాడట్లేదన్న. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఊర్లో పెద్ద మనుషులు కూడా అందరూ మాకు సానుభూతిగా ఉంటారు, నేను అది కాదనట్లేదు. కానీ ఇది కాకుండా దళితులను కూడా అందరిలో కలుపుకపోయి వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు కల్పించి ఎంతో కొంత 1 గుంట 2 గుంటలో భూమి ఇస్తే వాళ్ళు కూడా సాగు చేసుకుంటారన్న. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రామనరసన్న అన్నట్టు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నా. మాకు ఏదన్నా వైద్యం కావాలంటే ఊర్లో ఆర్ఎంపీ లేదంటే చౌటుప్పల్ భువనగిరి వెళ్ళాల్సి వస్తుందన్న. ఈ భువనగిరి చౌటుప్పల్ వెళ్ళాలంటే కూడా మాకు అందుబాటులో వెహికల్స్ ఉండవు. బస్సు ఉంటుందన్న. మార్నింగ్ ఒక బస్సు వస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక బస్సు రాదన్న. మాకు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ దారిలో మాకు ఒక బస్సు కూడా సరిగ్గా అవైలబుల్ ఉండదన్న. నేను రెగ్యులర్ భువనగిరి పోయేస్తుంటా. బస్సు టైంకి ఉండదు, ఒక ఆటోలు టైంకి ఉండవు. ఊర్లోకి ఆటోలు రావాలంటే అన్న భువనగిరి నుంచి మనకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం ఒకరు 600-700 ఇచ్చి వెళ్ళాల్సి వస్తుందన్న. అన్ని సమస్యలు ఊర్లో ఉన్నాయన్న. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, పెద్దలు కూడా చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా చేయాలని పృథ్వీరాజ్ అన్న ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్ అన్నకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు.